తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 52% పోలింగ్ నమోదు అయినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న కొడంగల్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఎన్నికల అధికారులు తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో హుటాహుటిన హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై వెంటనే దర్యాప్తు చేయవలసిందిగా స్థానిక పోలీసులను ఆదేశించినట్టు ఈసీ రజత్ కుమార్ తెలిపారు. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ 4 గంటలకు ముగియనుందని, అవి కాక మిగతా ప్రాంతాల్లో 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని, 5 గంటల వరకు లైన్లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో త్రాగడానికి నీరు లేకపోవడంతో ఓటర్లు కొంత ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో అధికారులు స్పందించి త్రాగునీరు అందివ్వడం జరిగింది. పూర్తిగా చూస్తే ఎంతో ఉత్కంఠకు గురిచేసిన తెలంగాణ ఎన్నికల సమరం ప్రశాంతంగా కొనసాగుతుండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. మేమందరం కూడా సహకరిస్తాం. వారికి మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఆలోచన వారికి వచ్చింది. ఆ దానికి అనుకూలంగానే ఈరోజు వాళ్ళు స్వచ్ఛందంగా బ్రహ్మాండంగా ముందుకొచ్చి ఓట్లు వేయడం జరుగుతూ ఉంది. 100% ఈ కాన్స్టిట్యున్సీలో నేను అదేవిధంగా జిల్లాలో కానీ అదేవిధంగా రాష్ట్రంలో కానీ ఖచ్చితంగా 100 నుంచి 105 సీట్లు తప్పకుండా రావడం జరుగుతుందని చెప్పి కూడా ఇక్కడ తెలియజేస్తా ఉన్నా. ఇది స్పాంటేనియస్గా వాళ్ళల్లో వచ్చినటువంటి ఓటర్స్లలో మనోగతాలను అర్థం చేసుకునే విధంగా నేను మాట్లాడడం జరుగుతూ ఉంది. చాలా సైలెంట్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉప్పనలాగా వచ్చి ఈరోజు ఓట్లు ఉపయోగించుకుంటూ ఉన్నారు. కాబట్టి దీని అర్థం ఏంటంటే 100% ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి సందర్భం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ కూడా ఎవరు కూడా ఎలాంటి ఆలోచనలు కానీ ప్రతిపక్షాలు మాకు చాలా దూరంలో ఉన్నటువంటి విషయం మీకు తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనా బ్రహ్మాండమైన మెజార్టీ రావడం ఖాయం.